హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మన స్టార్ మాలో సంక్రాంతి వేడుకలైతే మొదలైపోతున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటలకి మన సంక్రాంతి ఈవెంట్ అయితే జరగబోతుంది. అది కూడా స్టార్ మాలో. ఇక మనకందరికీ ఇష్టమైన బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అయితే వచ్చేస్తున్నారు. ఇక వీళ్ళతో ఆట పాట ఫన్ సూపర్ లెవెల్లో ఉండబోతుందండి. ఇక అన్నిటికంటే ముందు ఇక అనిల్ రావపుడి గారికి అలాగే చిరంజీవి గారికి కంగ్రాచ్యులేషన్స్ అండి. నిజంగా సూపర్ డూపర్ హిట్ని అయితే మళ్ళీ మనకందరికీ ఇచ్చేశారు మన అనిల్ రావపుడి గారు. ఇక రేపు సంక్రాంతి వేడుకల్లో కూడా ఆయన జోష్ అయితే ఎక్కడా తగ్గట్లేదండి. ఇక సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికి కూడా అనిల్ రావపుడి గారి సినిమాలే గుర్తొస్తాయి. సో ఇక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా వెంకటేష్ గారితో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేస్తూ వచ్చేసిన మన అనిల్ రావపుడి గారు ఈసారి చిరంజీవి గారికి ఒక మంచి హిట్ని ఇచ్చి అలాగే సంక్రాంతి అంటే అనిల్ రావపుడి గారి సినిమా చూడాల్సిందేరా అన్నట్టుగా ఒక ట్రెండ్ని సెట్ చేసేసారు. సో బ్యాక్ టు బ్యాక్ ఇన్ని హిట్ సినిమాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా అంటే చాలా హైలైట్ అనే చెప్పాలి. సో ఏదో ఎక్కువ బడ్జెట్ పెట్టేసి ఏదో హంగామా చేసేయకుండా నిజంగా ఆడియన్స్కి ఎలా కావాలి, ఎలా నచ్చితే బాగుంటుంది, ఎలా చూస్తారు ఈ పల్స్ని పట్టుకున్న వారే మన అనిల్ రావపుడి గారు. చాలా సింపుల్గా ఉంటారు కానీ సెన్సేషనల్గా తీసేస్తున్నారు సినిమాలన్నీ కూడా. ఇక నిజంగానే సందీప్ మాస్టర్కి కూడా డ్యాన్స్ మాస్టర్ సందీప్ మాస్టర్కి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. 18 ఇయర్స్ నుండి ఆయన వెయిట్ చేసిన వెయిటింగ్కి ఇక చిరంజీవి గారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి ఆయన పిలిచి మరి ఆయన ఈ యొక్క డ్యాన్స్ చేపించడం, ఆ హుక్ స్టెప్ ఇంత సక్సెస్ అవ్వడం నిజంగా సూపర్గా అనిపించింది. ఇక వీళ్ళందరికీ ఈ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇక అనిల్ రావపుడి గారు అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం, ఇక ఆ యొక్క సినిమాలో మనశంకర వరప్రసాద్ సినిమాలో హైలైట్ డైలాగ్ ఒకటి ఉంది కదా, హే శశి అనగానే చిరంజీవి గారు అంటే ఇక వచ్చేసి ప్రసాద్ అనగానే ఏంటి అని అంటే ఇక శశి నా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను అందరి ముందు తిట్టకు, కావాలంటే లోపలికి వెళ్ళి తీసుకొని వెళ్ళి తిట్టు అని చెప్పేసి చెప్తారు కదా చిరంజీవి గారు. అలాగే నయనతార గారి డైలాగ్ని వీళ్ళిద్దరూ రీక్రియేట్ చేశారనమాట. ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క మగాళ్ళకి కూడా లేడీస్ ముందు మాట్లాడాలంటే భయం అని కాదు, కానీ కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న ఫన్ ప్రతిసారి ఇద్దరు గొడవ పడేదానికన్నా కొద్దిగా తగ్గున్నప్పుడు చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కదా. అందుకే అనిల్ రావుపుడి గారు ఇలాంటి డైలాగ్స్ అయితే పెట్టేశారేమో. నిజంగా అది హైలైట్ అయిపోయింది. ఇక దాన్ని అందరూ రీక్రియేట్ చేస్తూ రోహిణి అలాగే ఇమ్మాన్యుయల్ కూడా చేశారు. ఇమ్మాన్యుయల్ వచ్చేసి మన సుమన్ శెట్టి గారి లాగా ఆయన వాయిస్ పెట్టి చేశారనమాట. శశి అనగానే వరప్రసాద్ అనగానే ఇక ఏంటి శశి అందరి ముందు అలా తిడుతున్నావు అంటే ఏంటి శశి అని ఒక ఆ లాంగ్వేజ్ ఉంటుంది కదా సుమన్ శెట్టి గారిది, నువ్వు అందరి ముందు నన్ను తిట్టావు అని అట్లా ఏడుస్తుంటాడు కదా. ఇలా రీక్రియేట్ చేస్తూ వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫన్ అయితే అందించారు. ఇక ఇమ్మాన్యుయల్ అండ్ మాధురి గారు కూడా ఇదే డైలాగ్ చెప్తుంటే ఇక మాధురి గారు ముందు ఎవరైనా డైలాగ్ చెప్తే పక్కన వాళ్ళు ఉంటారా? ఇక మాధురి గారు అయితే రా వరప్రసాద్ లోపలికి పోదాం పద, లోపలి వెళ్ళి తిట్టమన్నా ఒక పద లోపలికి అనగానే మన ఇమ్మాన్యుయల్ అయితే అమ్మో నేను రాను నాకు భయం వేస్తుందని చెప్పగానే ఇక అనిల్ రావుపూడి గారు అయితే అస్సలు పిచ్చిగా నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళ కామెడీని చూసి. ఇక దీంతో అవినాష్ అయితే ఈ డైలాగ్ని చెప్పడం కోసం ఒక జంట అయితే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి డేమాన్ అండ్ రీతుని చూడగానే మేమేం ఎదురు చూడట్లేదు అని చెప్పేసి ఇక డేమాన్ గొంతుతో మన అవినాష్ అలాగే రీతులాగా హరి అయితే యాక్ట్ చేస్తుంటే ఏంటి శశి అంటే డేమాన్ ఒకలాగా మాట్లాడతాడా, ఏంటి అందరి ముందు అలా చూసినావు దా గదిలోకి పోదామని లాక్కోబోతూ ఉంటాడు అనమాట. ఇక నవ్వు డేమాన్ గొంతు అవినాష్ చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్లో నవ్వు అయితే వచ్చేస్తుందండి. ఇలా ఫన్గా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి కొన్ని మొమెంటోస్ లాగా ఇస్తూ ఉంటారనమాట. దాంట్లో నన్ను చూసి ఏడవకురా అనే ఒక మొమెంటోని తీసుకొచ్చి ఇది ఎవరికి సరిపోతుంది అనగానే ఇక హరి వచ్చేసి అదిగో ఆ రాజుగాడికే సరిపోతుంది, వాడు ఎప్పుడు నన్ను చూసి ఏడుస్తుంటాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఇక పాపం రాజు యాదమ్మ రాజు అయితే పాపం నవ్వుకుంటూ కామ్గా అక్కడే ఉండిపోతాడు. దాని తర్వాత ఇంకొకటి కూడా వస్తుందనమాట. ఏదైనా టాలెంట్ ఉంటే వాడు రాను లేకపోతే ఏదైనా టాలెంట్ ఉంటే చూపించరాని, ఇది ఎవరికి సరిపోతుంది సార్ అంటే అది కూడా వాడికే సరిపోతుంది రాజుగాడికి అని చెప్పేసి అనిల్ రావపుడి గారు అయితే అంటారు. సార్ నాకు ఇన్ని అవార్డులు రావడానికి నాకు కారణము అనిల్ రావపుడి గారు సారే అని చెప్పేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఏంట్రా నీవు ప్రమోషన్కి కూడా నన్నే ఉపయోగించుకుంటున్నావా అని చెప్పేసి నీకు ఏం టాలెంట్ ఉందనరా నీకు అసలు ఇన్ని అవార్డులు ఇస్తున్నారని హరి. ఇలా చాలా సందడిగా అయితే ఈసారి సంక్రాంతి వేడుకలు ఉండబోతున్నాయి. అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తనూజ, కళ్యాణ్, డేమాన్, రీతు
అలాగే నిఖిల్ వీళ్ళంతా వచ్చి మనల్ని సందడిగా చేయబోతున్నారండి. ఇక మన సంజన గారి క్యూట్ పాప అయితే ఎంత ముద్దుగా ఉందో చూస్తే అందరికీ ముద్దొచ్చేస్తుంది. ఇవన్నీ వేడుకలు ఒకేసారి ఒకే వేదిక మీద జరగబోతున్నాయి. అది రేపు మధ్యాహ్నం 12 గంటలకి తప్పకుండా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ సంక్రాంతి. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.